ప్రభునందు ప్రియులరా, చక్కటి విశేషమైన సందర్భాలు, ఎన్నో గూఢమైనటువంటి సంగతులు. ఎందుకంటే మీరు సామాన్యంగా దానియేలు గ్రంథం చదివినప్పుడు అవి వికృత రూపాలతో కూడుకున్న అలంకార భాషాయుక్తంగా మనకు కొంచెం అర్థమైనట్టుగా, కొంచెం అర్థం కానట్టుగా, అర్థమైనా కూడా దీని అర్థం ఏంటో పూర్తిగా తెలియనట్టుగా ఎన్నో సందిగ్ధాలు మదిలో మెదులుతాయి. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో కొన్ని గ్రంథాలు ఇలాగే ప్రస్తావిస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. అందులో దానియేలు ఒక గ్రంథం. అయితే దానియేలు గ్రంథ ప్రవచనం మీరు ఇప్పటికీ చాలాసార్లు విన్నారు. నేను కూడా మరి అక్కడి నుంచే కొనసాగింపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాకు తెలుసు. కానీ ముందుగా దానియేలు ప్రవచించి ఈ లోకానికి ఒక రాజ్యాన్ని స్థిరపరిచే దేవుడి యొక్క ఔన్నత్యాన్ని మనకు తెలియచేయటం వెనుక దేవుడి ఉద్దేశం ఏంటి? ఆ రాజ్యం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? పొద్దున్నుంచి కూర్చున్నాం, ఎంతో కష్టం కదా, ఎందుకు తెలుసుకోవాలి అని మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకొని లేఖనాన్ని అడుగుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడండి. మనం ఎందుకు తెలుసుకోవాలో రాయబడింది రాజ్యముల గురించి. చిన్న మంద అంటే మీరేనా? ఓకే, మీరు అనుకోండి. మీరు భయపడకండి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రి ఇష్టమట. ఎవరిష్టం? మీకు రాజ్యం వద్దా? తండ్రికి మీకు రాజ్యం ఇవ్వాలనే కోరిక ఉంది. మీకు రాజ్యం కావాలా వద్దా? మీకు రాజ్యం కావాలని మీరు కోరుకోవాలి, అవునా కదా? మీ రాజ్యం వచ్చును కాక అని కోరాలి మీరు. ఆయన రాజ్యం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే రాజ్యమును గురించిన సమాచారం ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. అలా తెలుసుకోకపోతే అతడు రాజ్య వారసుడు కానేరడు. ఎందుకంటే నీ పౌరసత్వం ఎక్కడుంది అంటే రాజ్యం గురించి తెలుసుకుంటేనే రాజ్యంలో పౌరసత్వం ఉండే సంగతి తెలుస్తుంది. భారతదేశంలో మనకు పౌరసత్వం ఉందా లేదా? అలాగే దేవుడు నీకు ఇస్తానన్న రాజ్యానికి నువ్వు పౌరుడుగా ఉండాలి. అలా పౌరుడుగా లేకపోతే కొట్టివేయబడతావు. అనగా దేవుని రాజ్యంలో మనకు స్థావరం ఉండదు. అందుకే దేవుడు ఈ రాజ్యం కొరకు చాలా పెద్ద ప్రణాళిక వేశాడు. ఈ ప్రణాళిక ఎప్పటిది అంటే అనాది సంకల్పం. ఇప్పటి ప్రణాళిక కాదు. ఈ ప్రణాళికను బహిర్గతం చేయడానికి దానియేలుని మొదట ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు దానియేలు ద్వారా ప్రపంచానికి ఎందుకు చెప్పాడంటే ఒక విశేషం ఉంది అక్కడ. ప్రపంచానికి సామ్రాజ్యము అనే పదం తెలియటానికి దానియేలు బబులోను సామ్రాజ్యంలో నివసించే కాలంలో మాత్రమే ప్రపంచానికి సామ్రాజ్యం అనే పదం వచ్చింది. అప్పటి వరకు సామ్రాజ్యం అంటే ఎవరికి తెలియదు. అప్పటి వరకు సామంత రాజులు, కుటీర రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాంగాలు ఉండేటివి. సామ్రాజ్యం అంటే సర్వభూతలాన్ని పరిపాలించే రాజ్యం అని అర్థం. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని పరిపాలించడానికి శక్తి కలిగింది సామ్రాజ్యం. అలాంటి సామ్రాజ్యమే మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం ప్రపంచ చరిత్రలో. బబులోను సామ్రాజ్య కాలంలో ఇశ్రాయేలీలు బానిసలుగా కొనిపోబడతారు. అంటే వాళ్ళ కబ్జా చేస్తాడు దేవుడు. బబులోనీయులకు అప్పచెప్తాడు. ఎందుకు అప్పగిస్తాడు దేవుడు? అయ్యా, వీళ్ళు తిరుగుబాటు చేస్తుంటారు దేవుడి మీద. ఇశ్రాయేలు మనం అనుకున్నంత మంచి వాళ్ళు కాదు. దేవుడు ఓరిమి వల్ల వాళ్ళని క్షమించుకుంటూ వస్తాడు తప్ప వారట బహు
భయంకరులు అనే పదాన్ని కూడా వాడవచ్చు. దేవునిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు. అయితే ఈ బబులోనీయుల చెరలోకి పంపిస్తాడు. అలా వెళ్ళిన వాళ్ళల్లో దానియేలు ఉన్నాడు, షడ్రక్ ఉన్నాడు, మేషక్ ఉన్నాడు. వీళ్ళందరి స్టోరీలు మీకు అక్కడ వరకే తెలుసు. ఎక్కడి వరకు? అక్కడ వరకే. అంటే ముగ్గురిని అందులో వేశారు, కానీ అగ్ని కాలలేదు, వాసన కూడా పారలేదు, బయటకు తీసుకొచ్చాడు. కానీ వీరి వెనుక దేవుడు ప్రణాళిక చాలా గొప్పది. దానికోసం దానియేలుని నిలబెట్టాడు. అప్పుడు దానియేలు అనేక దర్శనాలను బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క రాజు అయిన నెబుకద్నెజరుకు చెప్పేవాడు. ఎందుకంటే రాజు దర్శనాలను కూడా ఈయన విప్పేవాడు కాబట్టి. కొన్నింటిని మరుగుగానే ఉంచేశాడు, చెబితే తట్టుకోలేరని. అలాంటి సందర్భంలో దేవుడి ప్రణాళిక దానియేలు ద్వారా ప్రపంచానికి ఆవిష్కరించబడింది. ఆ రాజ్యంలో నీకు సభ్యత్వం కావాలి. అందుకే దానియేలు ప్రవచనాల ప్రకారమైన దేవుని రాజ్యాన్ని నీవు ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకు తీరాలి. నాకు అవసరం లేదు అంటే ఆ రాజ్యంతో నీకు సంబంధం లేదని అర్థం. కాబట్టి మనము ప్రవచన ప్రకారంగా వాక్యానుసారంగా ముందుకు వెళ్దాం. మరి దానియేలు ఏమి ప్రవచనం చేశాడు? 9వ అధ్యాయము దానియేలు గ్రంథము. ఇప్పటి వరకు మీరు చదివిన లేఖనం మరొక్కసారి దాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24వ వచనం నుండి చదువుదాం. తిరుగుబాటు మాన్పుటకు అన్నాడు. దానియేలు తిరుగుబాటు మాన్పడం అంటే అప్పటికే నెబుకద్నెజర్ అంటే హడల్ ప్రపంచానికి. ఆయన పరిపాలనలో ఆయనకి ఎదురుగా నిలబడ్డవాడు లేడు కదా. ఏం తిరుగుబాటు మానపాలి అంటే ఆ కాలానికి సంబంధించింది కాదు ఈ మాట. ఇది రాబోయే కాలాలకు సంబంధించింది. తిరుగుబాటు మాన్పుట అంటే చూసారా, అంటే ప్రపంచ ప్రజానీకాన్ని ఒక క్రమశిక్షణలోకి తీసుకురావటం, ఒక కంట్రోల్లోకి తీసుకురావాలి. అంతే కదండి. తిరుగుబాటు చేసే వాళ్ళని ప్రభుత్వం ఏం చేస్తుంది? చెరసాలలో వేసి బంధించి రకరకాల శిక్షలు వేసైనా వాడిని మరలా మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ దానియేలు ప్రవచన ప్రకారంగా మొదటిది తిరుగుబాటు విషయం మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాము. తిరుగుబాటు మాన్పించుట అంటే మనం అనుకున్నట్టుగా ఎవరో తిరుగుబాటు చేస్తే నక్సలైట్లని అనగదొక్కారు, అది కాదు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక వాక్యాన్ని వాక్యంతో సరిచూద్దాం. 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిరుగుబాటు మాన్పుట అనే పదానికి ఆన్సర్ ఎక్కడుందో చూసారా? దానియేలు గ్రంథంలో ప్రవచనం ఆన్సర్ కొరింథీ పత్రికలో ఉంది. చదవండి 56వ వచనం. మరణపు ముల్లెండట పాపము, పాపము వలన పాపానికున్న బలమేంటి? ధర్మశాస్త్రం. ఇంకా అంటే పాపం చేయడానికి ధర్మశాస్త్రం వలన బలం పుంజుకుంటున్నారా? ఏదో జరుగుతుంది, మనకు తెలియదు. ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రాబోయే అనేక దినాలు. ఇప్పుడు అటు వెళ్ళకండి. పాపమునకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నాడు. ఎవరు అనుగ్రహించున్నాడు? దేవుడు మనకు ఒక జయాన్ని ఇస్తున్నాడు. తిరుగుబాటును మానపడానికి. తిరుగుబాటు అని లేదు, చెప్పిన మాట వినకుండా క్రమశిక్షణ తప్పి పాపం చేసేవాడు. పాపముల వలన వచ్చే జీతం అంటే మరణం. మరణానికి వెళ్ళకుండా పాపముల నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు దేవుని తరపున వచ్చిన ఒక రక్షకుడు. ఆయన మనకి ఏమనుగ్రహిస్తున్నాడు? జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే తిరుగుబాటు నుండి మనల్ని కాపాడుతున్నాడు. మరణపు ముళ్ళును విరిచేశాడు. అంటే మనకి ఎటైతే ప్రయాణం ఉందో
ఆ ప్రయాణం మళ్లించడానికి క్రీస్తు మరణపు ముళ్ళును విరిచడు, అనగా తిరుగుబాటును మాన్పించి దేవుడు వైపుకి ప్రజలను నడిపించే శక్తిమంతుడు క్రీస్తు. ఓకేనా? దానియేలు ప్రవచనానికి క్రీస్తుకి పెద్ద లింక్ ఉంది. దానియేలు చెప్పిన మాట అక్కడ మట్టుగా ఆలోచిస్తే మనకు అర్థం కాదు. ఇంకొక తర్వాత మాట ఏముందంటే పాపము నివారణ చేయుట. పాపాన్ని నివారణ చేయడం, నివారణ అంటే పాప నివారణ చేయాలంటే ఏం చేయాలి? మీరు ఎవరైనా చేయగలరా పాప నివారణ? పాపం చేయమంటే చేయగలం, కానీ పాప నివారణ చేయమంటే, నివారణ అంటే పాపం మానేయడం కాదు, దాన్ని లేకుండా చేయాలి, దానితో సంబంధం లేకుండా చేయాలి. చేయగలమా మనం? ఎవరు చేయగలరు? మరలా యేసుక్రీస్తు దగ్గరికి పోవాలి. ఇంకెవరు లేరు దిక్కు, ప్రపంచానికి ఎవరు దిక్కు లేరు. పాప నివారణ ఎవరు చేయాలి? మరలా యేసు చేయాలి. అంటే దానియేలుకి యేసుక్రీస్తు తెలుసా బాగా? ఆయనకి తెలిసినా తెలియకపోయినా దేవుడి ద్వారా తనిచ్చిన ప్రవచనాల సారాంశం అది. అక్కడ ఏమంటున్నాడంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, పాప నివారణ చేయాలంటే ఏం చేయాలి? మరి 26వ వచనం, పాప నివారణ చేయాలంటే చదవండి 26వ వచనాన్ని. దానికి లింకులు పెడుతున్నాను నేను, అంతే. ఏమి మిమ్మల్ని కష్టపెట్టను. మీరు మీ గ్రంథం తీసి చదువుకుంటే ఆన్సర్ కనబడుతుంటుంది అంతే. అట్లయిన ఎడల యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన, బా కరెక్ట్ లింక్ అయిందా? లింక్ అయిందా కాలేదా? ఇలా లింక్ అయినప్పుడు నీకు జ్ఞానం ఉప్పొంగుతుంది. అది ఎప్పుడైతే అబ్జర్వ్ చేయగలవో నీ ప్రతి వెంట్రుక అంటే రోమము అలా చెలిస్తాయి. దేవుడి ప్రణాళిక ఇప్పటిది కాదు కదా. పాప నివారణ చేసే శక్తి ఆయనదే. చూసారండి? తిరుగుబాటు కూడా మాన్పించే శక్తి ఆయనదే. ఇవాళ మీరందరూ తిరుగుబాటు మానేశారా? మామూలుగా తిరుగుబాటు చేస్తూనే అప్పుడప్పుడు ఇలా వస్తున్నారా? అంటే తిరుగుబాటు మానేశారు. ఎందుకు మానేశారు? ప్రభువైన యేసుక్రీస్తు. పాపం మానేశారా? అలాగే ఉన్నారా? ఎందుకు మానేశారు? ప్రభువైన యేసుక్రీస్తు. చూసారా? మూలం చెప్తున్నాడు అన్నమాట దానియేలు గారు. వండర్ఫుల్ టాపిక్ కదా ఇది. అందుకే దీనిని గురించినటువంటి సంపూర్ణ రహస్యం అంతా మీకు చెప్పడానికి 3 భాగాలుగా విడగొట్టాం. ఓకేనా? మొదటి భాగం అయిపోయింది, రెండో భాగం అయిపోయింది. దాంట్లో మళ్ళీ నేను వెళ్ళాను అనుకోండి, మళ్ళీ నాకు గంట కావాలి. అందుకే అందులో వెళ్ళను నేను. అవసరం ఉంటే టచ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 3వ పాయింట్ చూడండి. దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుట. ఇది ఎవరి వల్ల కలుగుతుంది? మరలా దిక్కెవరు లేరు మనకు. మరలా ఎవరు దిక్కులేరు మనకు. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి. మరి ఎలా చేశాడు ఆయన? హెబ్రీ 8:12 అది మీరెవరు కాదనటానికి అబ్జెక్షన్ ఉండకూడదు. ఇక ఇది కాదండి అనటానికి. ఎందుకంటే నేను వాక్యము ద్వారా వాక్యాన్ని చూపిస్తున్నాను. ప్రశ్న వాక్యంలో ఉంది, ఆన్సర్ వాక్యంలో ఉంది. చూసుకోండి. దోషము నిమిత్తమై దయగలిగి వారి పాపములను జ్ఞాపకము కొనకుండా ఉంటాడట ఆయన. మన పాపాలు ఒకసారి ఆయన తుడిచేశాక ఊకే జ్ఞాపకం చేసుకోడు. అర్థమవుతుందా మీకు? అదే మనం అనుకోండి, ఎవరైనా పాపం చేసిన వాళ్ళు కనపడ్డారనుకో, నేను క్షమించాలి పో అంటాం. వాడి గురించి ఊరంతా చాడుతాం ఇటు పక్కకి వెళ్ళి. అవునా కదా? క్రీస్తు అలాంటి వాడు కాదు. మీ దోషాలను ఎత్తేవాడు కాదు. వన్స్ మీకు ఛాన్స్ ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా అదే ప్రణాళిక ప్రకారంగా నేను ప్రేమించే దేవుడు. ఇంకా చూద్దాం. ఇంకొక విషయం ఉంది చూడండి. యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట. ఏమండి? నీతి ఎప్పటి వరకు ఉండాలట? యుగాంతం వరకు. యుగాంతం ఎప్పుడు? అందుకే గ్రహించాలి మనిషి. బైబిల్ని పరిశోధించాలి. బైబిల్ని అడ్డు పెట్టుకొని బ్రతకకూడదు. బ్రతుకు తెరువుది కాదు ఇది. నిన్ను బ్రతికించేది ఇది. నిన్ను మహిమపరిచేది ఇది.
నిన్ను నిత్యత్వానికి నడిపించేది. లేఖనం అంటే ఏదో సరదాగా పట్టుకొని చిన్న చిన్న విషయాలకు వాడుకునేది కాదు. ఇది యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి నడిపిస్తుందట? మీకు సర్వసత్యం తెలియాలంటే సత్యస్వరూపమైన ఆత్మ రావాలి. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు యుగాంతం వరకు ఉండునట్టి నీతిని కూడా మీకు తెలియజేయాలి. ప్రకటన గ్రంథము 19:11. ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు. ఎవరైనా మీకు అర్థమైపోవాలి. సత్యవంతుడు ఎవరు? ఆయన నామం ఏంటి? సత్యము. నమ్మకమైన వాడు ఆయన. చూసారా, ఇది నీతి, దేవుని నీతిని బయలుపరచి నీతిని బట్టి యుద్ధం చేసే నాయకుడు ఆయన. అందుకే అన్నాడు, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని ఎవరు స్థాపిస్తారు? నిరక్షకుడు. ఇంకా ఇంకొక మాట ఉంటుంది చూడండి, అందులో ఆ వచనంలో దానియేలు గ్రంథంలో 9:24 ఉన్నాం మనం. ఇంకొక మాట ఏముంది? అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీకు ఓపెన్ కాని సంగతుల మీద ప్రపంచం ఎలా ముందుకెళ్ళిందో, ఆ కట్టబడిన దేవాలయాల నిర్మాణం వెనుకున్న దాగి ఉన్నటువంటి ఓపెన్ కాని సంగతుల పట్ల, వాటిని ఎందుకు నిర్మించారు అనే సంగతులు ముందు 2 భాగాలు చెప్పారు. ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీకు సీక్రెట్ ఓపెన్ అవుతుంది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకిస్తాడట. అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడం ఏంటండి? అదే అతి పరిశుద్ధ స్థలం కదా, మరలా అభిషేకం ఏంటి? దీన్ని మనం ఒక్కసారి గమనిక చేద్దాం. మీరు విన్న మందిరాలలో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా? ఆ మందిరాల్లో ఇందాక మనం విన్నటువంటి లేఖనాలు చేశారా, చేయలేదా? చేసి ఉంటేనేమో వారి పేరు తెలుసుకుందాం. ఒకవేళ చేసి ఉంటే ఏం చేశారో వారి గురించి తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మరి వారి యొక్క పేరుతో సహా వారు ఎలాగా ఆ మందిరాల్లో ఉన్నటువంటి కట్టబడిన హస్తకృతమైన యెరూషలేములో ఉన్న ఆ మందిరములోని ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని ఎలాగూ మరి ఆయన అభిషేకించాడో ఒకసారి 9:7 వచనం చూడండి. ఏంటట? సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ప్రధాన యాజకుడు ఎవరు? అప్పటికక్కడ మోషే గారు వర్క్ చేస్తున్నాడు అనుకోండి. మోషే గారు అనుకోండి, రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించి ఆ రక్తము తన కొరకు, అజ్ఞానంగా ఉన్న వారి కొరకు ఆయన అర్పించాడు. అంటే రక్తము చేత పట్టుకొని ఆ గుడారంలోకి వెళ్తేనే అందరినీ పరిశుద్ధపరచగలడు అని అర్థం. ఓకేనా? కొంచెం క్లియర్ అయింది కదా? అలాగే ఈ వచనాన్ని మనం చూస్తే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించేటటువంటి ఒక ఆయన ఉన్నాడట. 8-9 వచనాలు. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా, చదవండి. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము అంటే మోషే గారు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి సంపూర్ణత లేదు అని చెప్తుంది. కాబట్టి తర్వాత అది ఉపమానార్థకంగా అది ఛాయారూపకమైన గుడారం. ఏదది? ఆనాటి యెరూషలేము దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలం. క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి
తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏం చేశాడు ఆయన? అతి పరిశుద్ధ స్థలాన్ని తన స్వరక్తంతో పరిశుద్ధపరిచాడు, అభిషేకించాడు. కాబట్టి ప్రియులరా, ఇదిగో దానియేలు పొందినటువంటి ఈ దర్శన ప్రకారము 24వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు అని నిర్ణయం అయిపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన లేఖనాలను మనం ప్రవేశపెట్టాం కాబట్టి. ఇక 25వ వచనానికి వద్దాం. చదవండి నాన్న. దానియేలు 25లో యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం. యెరూషలేమును మళ్ళా కట్టించవచ్చు అని ఆజ్ఞ బయలుదేరిన టైం నుండి అభిషక్తుడు, ఇప్పుడే మనం చదివాం, అభిషక్తుడు ఎవరని? యేసు. అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు వారు అభిషక్తుడైన అధిపతిగా వచ్చు వరకు 7 వారాల కాలం అన్నాడు. ఇందాక మీరు విన్నారు, 7 వారాలు, 1 వారము, 62 వారాలు, టోటల్గా 70 వారాలు దానియేలు గారి ప్రవచనంలోని పలుకు. ఈ 7 వారాలలో జరిగేది ఏంటంటే యెరూషలేము మరలా కట్టించవచ్చును అని పలుకు బయలుదేరిన దగ్గర నుండి ఆ అభిషక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టును అన్నాడు. అభిషక్తులకు అధిపతి ఎప్పుడొచ్చాడు? ఆయన ఎవరో మీకు అర్థమైంది కదా. ఎవరైనా? యేసుక్రీస్తు. ఎప్పుడొచ్చాడు అంటే ఆయన వచ్చింది మనకు ఈజీగా తెలుస్తుంది, కానీ ఈ మందిర నిర్మాణం చేయాలని ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రవచనం వచ్చింది అంటే కొంచెం ప్రవచనాల్లోకి ఇందాక వెళ్ళారు, మీకు చెప్పారు. ఎవరెవరు ప్రవచించారు? ఆమోసు, యెషయా, ఇర్మియా, జకరియా, ఎజ్రా, సమూయేలు, వీళ్ళందరూ ప్రవచించారు. ఏమని? మందిరం ఆరంభించాలి అని. అంటే ఇలాగ మందిరం కట్టవలనని ఎప్పుడైతే ఆలోచన పుట్టిందో అప్పటి నుండి అభిషక్తుడు వచ్చు వరకు 7 వారాలు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చేసరికి, దానియేలు ప్రవచనం నుండి యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఎంతకాలం గడిచిందట? 7 వారాలు అనగానే ఒక సంపూర్ణ కాలం. 7 అనేది ఒక సంపూర్ణానికి చిహ్నం అని చెప్పారు మీకు, అవునా కదా? అవన్నీ ముందుగా ఎందుకు చెప్పారంటే మీకు గుర్తుంచుకోవాలండి. అంటే ఒక సంపూర్ణ కాలం గడిచింది, ఒక సంపూర్ణం. అక్కడ నుండి అధిపతి వచ్చాక అంటే అది కట్టనారంభించడానికి ముందు 7 వారాలు పడుతుంది. అభిషక్తుడు వచ్చు వరకు 7 వారములు పట్టును. తర్వాత చదవండి దానియేలులో, అతడు 1 వారం వరకు. అప్పుడు ఏం జరుగుతుందంటే అభిషక్తుడైన యేసు ప్రభు వచ్చిన తర్వాత 1 వారం వరకు నిబంధన స్థిరపరుస్తాడట. మీరు ఏ నిబంధనలో ఉన్నారు? మీకు ఒక నిబంధన ఉందా? ఏమిటి మీ నిబంధన? మనకు ఒక నిబంధన ఉంది కదండి. ఏ నిబంధన ఉంది మనకు? యేసుప్రభు ఏ నిబంధన స్థిరపరిచాడు? క్రొత్త నిబంధన. క్రొత్తది అన్నాడంటే పాతది కూడా ఉన్నది అని, అది పోయిందని లేదా గతించినని. పాత నిబంధనలోని ప్రజలకి క్రొత్త నిబంధన ఇచ్చాడు అనుకోండి, వీళ్ళు ఇప్పుడు దేనికి వారసులు అవుతారు? క్రొత్త నిబంధన. అలాగే ఏ నిబంధన లేని ప్రజలకి కూడా కొత్త నిబంధన ఇచ్చాడు అనుకోండి, వీళ్ళు దేనికి వారసులు అవుతారు? కొత్త నిబంధన. అంటే మనం దేనికి వారసులం? క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన చేయటానికట 1 వారం పట్టిందట.
ఒక వారం కాలం పట్టిందట ఆయనకి. అదేంటంటే వారంలోనే కొత్త నిబంధన అయిపోయిందా అంటే ఒక వారము అనబడిన ఒక కాలంలో ఆయన క్రొత్త నిబంధన స్థిరపరిచాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన స్థిరపరచడానికి ఎవరు రావాల్సి వచ్చింది? అభిషిక్తులు వచ్చి ఒక నిబంధన స్థిరపరచును. అది దానియేలు గారి ప్రవచనం. అభిషిక్తులు ఎవరంటే యేసుప్రభు. నిబంధన స్థిరపరిచింది ఎవరు? యేసుప్రభు. ఎలా స్థిరపరిచాడు ఆయన అంటే మనకు ఆయన కొత్త నిబంధననిచ్చి ఆ నిబంధనకు మనకు స్థిరపరిచి వారసులుగా చేశాడు. రైట్. తర్వాత ఏమనుంది? అర్ధవారం అంటే 3.5 రోజులు, అంతే కదా. వారానికి ఎన్ని రోజులు అండి? 7 రోజులు వేసుకుంటే 3.5 రోజులు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపేస్తాడట. నిలిపివేశాడా? బలి నైవేద్యము ఎప్పుడు జరిగింది? గత ప్రజలు, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు రాక పూర్వం వరకు యెరూషలేము దేవాలయాలలో చేసేటటువంటి కార్యక్రమాలు, కృత్యాలేంటి? బలులు, అర్పణలు, నైవేద్యాలు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఒక వారం లోపల నిబంధనని స్టాండ్ చేసి స్థిరపరిచి ఒక రోజులో ఒక అర్ధవారం 3.5 రోజుల్లో, అట్లా అనుకోకండి, 3.5 రోజులు అనుకోకండి, ఒక అర్ధ సంపూర్ణ కాలం అనుకోవాలి. 7 అనగానే సంపూర్ణం, 3.5 అంటే అర్ధ సంపూర్ణం. అంటే ఒక పీరియడ్ని సూచిస్తుంది వారం అంటే. వారం అంటే 7 రోజులండి, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అనుకోకండి. అలా అనుకుంటే మన మైండ్కి విశేషమైన జ్ఞానం అందదు. ఓకేనా? సరే. ఇప్పుడు ఈ అర్ధవారంలో ఏం చేశాడు? బలిని నైవేద్యాన్ని నిలిపివేశాడా? యెరూషలేము దేవాలయాల్లో బలి నైవేద్యాలు అర్పించడానికి అవకాశం ఇచ్చాడా? నిలిపివేశాడు. నిలిపివేయబట్టే యెరూషలేము దేవాలయాల్లో ఆ బలి నిలిపివేసేసాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలా నిలిపివేశాడో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఎలా నిలిపివేశాడో చెప్పండి. ఎలా నిలిపివేశాడంటే, ఇక బలి నైవేద్యాలు ఇవ్వకూడదని తనను తానే బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడట. ఎవరికి? దేవునికి. ఎక్కడ రాయబడింది లేఖనం? ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఎందుకు బలి నైవేద్యాన్ని నిలిపేయాలంటే ఏం చేయాలి మరి? ఈయనే బలి అయిపోయాడట. బలి నైవేద్యాన్ని నిలిపివేయడానికి ఆయన తీసుకున్న త్యాగం ఏంటో తెలుసండి? మీరు ప్రతి సంవత్సరం ఏం తీసుకురావాలి? గొర్రెలను, మేకలను, కోడెలను, పొట్టేళ్లను, పావురాలను, రకరకాల బలులు ఉండేటివి. నైవేద్యానికి సంబంధించినటువంటి నూనెలు, పిండి, అది ఇది అన్ని తేవాలి. ఇవన్నీ బలి నైవేద్యం వద్దు. మరి వద్దయితే ఎలాగ? మరి దేవుడికి కోపం వస్తుందేమో. అందుకే నేనే బలి అయిపోతున్నాను, అర్పణ అయిపోతున్నాను, మీ కొరకు దేవుడికి తన్ను తానే బలిగాను అర్పణగాను చేసుకున్నాడు. అంటే బలి నైవేద్యాలు కూడా ఆపేశాడండి. ఏప్రిల్ 9, 28 చూడండి. ఇప్పుడు క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడ్డాడు. ఇక బలి లేదు, ఒక్కసారే. చూసారండి. ఇప్పుడు మనం చర్చికి వెళ్ళి నేను మేకను బలిస్తా అన్నాను అనుకోండి, ఎంత పాపమో తెలుసా? భయంకరమైన పాపం అవుతుంది. ఎందుకంటే క్రీస్తు రక్తాన్ని నువ్వు నిందించిన వాడు అవుతావు.
క్రీస్తు రక్తం వల్లే మన పాపాలు కడగబడాలి. మేకల రక్తం, కోడెల రక్తం పనికిరాదని ఆయన స్వయాన తను తానే బలిగా అర్పించుకున్నాడు. అలాగూ ఆయన ఏం చేశాడంటే బలిని నిలిపివేశాడు. బలిని ఏం చేశాడు? నిలిపివేశాడు. యెరూషలేము దేవాలయ ప్రారంభం నుంచి బలి అర్పిస్తున్నటువంటి ప్రజల బలి చేస్తున్న ఆ ప్రజలు అర్పిస్తున్న బలిని ఏం చేశాడు? ఈయన వచ్చి నిలిపివేశాడు. అది దానియేలు ప్రవచనం ద్వారా మనకు అర్థమవుతున్న సంగతి. ఇంకేమంటున్నాడు దానియేలు గారు? ఏమైనది నిలిచే వరకు నాశనం చేసేవాడు వస్తాడట. అదేంటి? అర్థం ఏంటి? యేసుప్రభు వచ్చాక డిక్లేర్ చేస్తాడు ఏమనంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు. అంటే దేవుడికి అది పెద్ద ఇష్టంగా ఎప్పుడు తీసుకోలేదు. అందుకే మొదటి ప్రసంగంలో మనం కొన్ని మాటలు విన్నాం. ఎద్దు మేడ విరుచువాడు, పంది రక్తమును అర్పించేవాడు. చూసారా? ఈ పదాలు విన్నాం మనం. అంటే దేవుడికి అయిష్టంగా చేసేవాడుగా మిగిలిపోతారని. అది హేయమైనవి. ఈ హేయమైనది నిలిచిపోవాలి, అంటే జరగకూడదు, అంటే బలి జరగకూడదు అనేదే సందర్భం. ఇంకా 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును అన్నాడు. అంటే 62 వారాలు, 8 వారాలు అయిపోయింది. మనం 7 వారాలు తీసుకున్నాం, 1 వారం తీసుకున్నాం. నెక్స్ట్ 62 వారాలు. ఈ 62 వారాలు జరిగేసరికి అభిషిక్తుడు కూడా నిర్మూలం అయిపోతాడట. ఇలాగ ఆలోచించాలండి బైబిల్ గ్రంథం, కొంచెం క్లియర్గా ఉంటుంది. అంటే యెరూషలేము దేవాలయము మరలా కట్టించవచ్చును అని ఆజ్ఞ బయలుదేరి అభిషిక్తుడు వచ్చే వరకు 7 వారాలు పట్టును అన్నాడు. ఈ పదాలు అక్కడక్కడ చదువుకొని మరలా మేము యెరూషలేము దేవాలయం కట్టాలని కొందరు గనులు ఆలోచిస్తూ ఉన్నారు ప్రపంచంలో. మరి ఆ గనులు కట్టేటటువంటి ఆ దేవాలయం వలన మరలా హస్తకృతాలుగానే ఉండే దేవాలయం కడితే, మరలా అది రాళ్లతోటి, బంగారంతోటి, ఇనుముతోటి, ఇత్తడితోటి, కర్రలతోటి కడితే దాన్ని ఏమంటారు? హస్తకృతములైన ఆలయం. ఆలయమైనటువంటి దానిలో మరలా ఏం అప్పగించాలి? మరలా బలిపీఠం కట్టాలి, మరలా బలులు అర్పించాలి. అందుకే ముందుగానే మీకు తెలియజేసినట్లుగా ఇశ్రాయేలు కట్టాలనుకుంటున్న 3వ దేవాలయ నిర్మాణానికి జాగ కావాలి, దాన్ని కట్టే పనివారు కావాలి, దాన్ని కట్టడానికి సామాగ్రి కావాలి, దానిని మరి ఓపెన్ చేయాలంటే, దాన్ని నడిపించాలంటే బలులు కావాలి. ఇవన్నీ జరిగితే మరలా వారు కట్టే దేవాలయం వల్ల జరిగేది, ఒరిగేది, ప్రపంచానికి ఏదైనా విశేషత ఉందా అని మనం ఆలోచిస్తే, గడిచిన యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత సొలొమోను రాజు గారు అన్నారు, ఇందులో నువ్వు పట్టవు అని మాకు తెలుసు అన్నాడా లేదా? 8వ అధ్యాయంలో మాట్లాడతారు ఈ మాటలు రాజుల మొదటి గ్రంథంలో. ఇవన్నీ తీయకండి, నేను టూకీగా చెప్తాను. అలాగే దినవృత్తాంతాల్లో చదువుకొని చూసాం మనం ఇందాక. ఈ మనుషులు కట్టే, అది యెరూషలేము దేవాలయమైనా అంతకంటే పెద్దదైనా, అందులో దేవుడు పట్టడు అనే సంగతి కట్టించిన భక్తులకి ఆటోమేటిక్గా తెలుసు. అయినా కట్టించి సంతోషపడ్డారు. అందుకు దేవుడు కూడా నూతన నిబంధన కాలంలో ఒక ప్రవచనాన్ని ఎత్తి ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరి 3వ దేవాలయం వారు కడతానన్నారు, మనమేమో వారు కడితే అది కూడా భౌతికమైనది అయితే ఉపయోగం లేదంటున్నాం. అలాంటప్పుడు మరి దేవుడు ఏదైనా ప్రత్యామ్నాయంగా తనదైన శైలిలో ఏమైనా దేవాలయం కట్టడానికి ఏమైనా నిర్ణయం చేశాడా? అది ఎవరు కట్టాలి అని మనం ముందుకు కొనసాగాలి. అది పాఠం సారాంశం. అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 50వ వచనం. ఆకాశము నా సింహాసనము. ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. అంటే దేవుడే చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇందాక సొలొమోను గారు కూడా
అదే మాట అంటాడు, అయ్యా నువ్వు ఆకాశమందు ఆసీనుడు అయి ఉండేవాడివి, ఆకాశము నీ నివాసము, మరి మేము కట్టిన మందిరాల్లో నువ్వు ఉండలేవు కాబట్టి ఆకాశం మీద ఉండి మేము చేసిన ప్రార్థనని కాసేపు మాకెళ్ళి చూసి మా మంచి చెడు ఆలకించు అని చెప్తుంటాడు. ఇక్కడ వాక్యం కరెక్ట్గా చెప్తుంది, ఆకాశము దేవుని సింహాసనము, భూమి దేవుడు కాలు పెట్టుకుంటే సరిపోయేటువంటి చిన్న బంతి, పాదపీఠం అంటే చిన్న పీట, భూమి నా పాదపీఠము, మీరు అంటే దేవుడు అంటున్నాడు, మీరు అంటే ప్రజలు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు, మరలా బంగారు దేవాలయం కడతారా యెరూషలేము లాగా? అంటే దేవుడు ఆకాశంలో కూర్చొని భూమి మీద కాలు పెడతాను అన్నాడు అని చెబుతూ మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనకే. ఈనాడు ఇజ్రాయెల్ దేశం ఏదైతే కట్టాలనుకుంటుందో వాళ్ళకి ఈ ప్రశ్నే, మనం ఏమైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే మనకు కూడా ఈ ప్రశ్నే. ఈ ప్రశ్నకి ఇజ్రాయెల్ అయినా సమాధానం చెప్పాలి, ప్రపంచ జనాభాలో ఎవరు ఈ పనికి పూనుకున్నా సమాధానం చెప్పాలి. అయితే మరి మూడవ దేవాలయం కట్టబడకపోతే అభిషక్తులు వస్తాడా? అసలు ఆ మూడో దేవాలయం ఎవరు కట్టాలి? చూసారా, నా కోసం ఎలాంటి మందిరము కట్టుదు? ప్రశ్న ఎవరిది? దేవుడిది. ఆన్సర్ ఎవరు చెప్పాలి? జీవుడు. జీవుడు అంటే మనుషుడు చెప్పాలి. ఇంకేమంటున్నాడు తెలుసు, అంతటితో ఆగలేదు ఆయన, ఇంకా మన దగ్గర చాలా తెలివితేటలు ఉంటాయని దేవుడు మరలా చెప్తున్నాడు, ఏమని? నా విశ్రాంతి స్థలం ఏది, నేను రెస్ట్ తీసుకోవాలంటే సరిపోద్దా నువ్వు కట్టే మందిరం అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇవన్నీ కూడా నా హస్తకృతాలంటే నేను చేసిన భూమిలో నుండి తీసిన పదార్థాలతో కట్టే చిన్న చిన్న గుడారాలయ్యా బాబు, హస్తకృతాలయాలలో నేను నివసింపను అంటున్నాడు ఆయన. అంటే మరలా ఇశ్రాయేలు కావచ్చు, ప్రపంచ అగ్రదేశాలు ఏదైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ భూమి మీద ఏ పదార్థంతో కట్టినా దేవుడు అందులో ఉండడు అనేది డిసైడ్ ఎవరు చేశారు? నేనేం డిసైడ్ చేయలేదు, ఆయన ఉంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన అంటున్నాడు నేను నివసింపను అన్నాడు, అంటే నేను ఉండను. అంటే దేవుడు ఉండని మరొక మందిరం కట్టడం అవసరం అంటారా? సొలొమోను దేవుడు ఉండని పట్టణ మందిరం కట్టాడు, ఆ మందిరం డిస్మాంటిల్ అయిపోయింది. అలాగే మరలా కోరేషు టైంలో నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ కలిసి మరలా మందిర నిర్మాణం చేశారు, 46 సంవత్సరాలు కట్టారు. ఆ మందిరం కూడా ఉందా ఇప్పుడు? డిస్మాంటిల్ అయిపోయిందా? అయిపోయింది. కానీ అది డిస్మాంటిల్ కాకముందు నిలబడి ఉన్నప్పుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆ మందిరం గురించి. ఆ మందిరం గురించి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి. యేసు వారు అంటున్నాడు, ఏ దేవాలయం అనుకుంటున్నాడు? నెహెమ్యా గారు, ఎజ్రా గారు కష్టపడి కట్టింది. అప్పుడు శిష్యులు అంటున్నారు, అమ్మో 46 సంవత్సరములు కట్టిరే ఈ దేవాలయం అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు యేసు అంటున్నాడు, అరే నాయనలారా 3 దినాల్లో లేపుతాను, మీరు పడగొట్టండి నేను 3 దినాల్లో లేపేస్తాను అన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు. ఏ దేవాలయం గురించి మాట్లాడినట్టేనా? అక్కడ రాస్తున్నాడు, చదవండి తర్వాత. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినములలో దాన్ని లేపుతావా అంటే యేసుక్రీస్తు మాట నమ్మ శక్యము కానట్లుగా ఉంది వాళ్ళకి. ఇంకా అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. బాగా ఆలోచించాలి ఇప్పుడు మీరు. అంటే మనకు అందనిది, మనకు అర్థం కానిది ఒక దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ దేవాలయం ఏంటో తెలుసా? ఆయన శరీరము అనే దేవాలయం. ఎందుకన్నాడు ఈ మాట తెలుసండి? ఈ ప్రపంచం యెరూషలేము అంటే పడి చచ్చిపోతుంది. ఇప్పటికీ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ శిథిలాలు చూడాలి, అక్కడ కట్టబడిన ఏదో కట్టడాలు చూడాలి అనుకొని పిచ్చెక్కిపోతుంది. అలాంటి ఆ ప్రజలు ఆనాడు కూడా అలాగే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఒక రోజు. 4వ అధ్యాయం యోహాను సువార్త, అక్కడికి వెళ్ళాడు. ఈ పాయింట్ మీకు కావాలి అందుకే చెప్తున్నాను.
4వ అధ్యాయంలో యోహాను సువార్తలో 21 నుంచి చదవండి. ఒక కాలము వస్తుంది అంటే ఒక టైంని ఫిక్స్ చేశాడు యేసు ప్రభు. ఏ కాలం అది? దానియేలు చెప్పాడు. అదిగో ఒక కాలము అంటే అక్కడ ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని అభిషిక్తుడు వచ్చే కాలం వరకు. అభిషిక్తుడు వచ్చాక మాట్లాడుతున్నాడు ఆ కాలం గురించి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను. ఇవాళ మనుషులు ఎలా ఉన్నారంటే పర్వతం దొరికితే పర్వత ఆరాధనలు మొదలు పెట్టేస్తున్నారు. అసలైన పర్వతం ఏ పర్వతం? అది దేవుని పర్వతం ఒకటి ఉంది, తెలుసు కదా మీకు. ఆ పర్వతం మీద ఆరాధించేవారు ఒకానొక కాలంలో. మోషే గారు ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి. ఆరాధనలు పర్వతాల మీద చేసేవారు అప్పుడు. ఈ పర్వతము మీదనైనను యెరూషలేము, ఇదిగో మీరు చూస్తున్నారే, అదిగో యెరూషలేము దేవాలయం. ఆయన అక్కడే ఉన్నాడు, అదే ప్రాంతంలో ఉన్నాడు, అదే ఊరిలో. అక్కడ ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడుతూ విషయం చెప్తున్నాడు. యెరూషలేములైనను మీరు తండ్రిని అంటే దేవునిని ఆరాధింపరు అని చెప్పి నా మాట నమ్ము అన్నాడు. ఇప్పటికీ ఎవరైనా నమ్మారా ఆయన మాట? ఇప్పటికి ఎవరైనా నమ్మారా? ఇంకా యెరూషలేము పిచ్చి లేదనుకుంటున్నారా ప్రపంచంలో? ఎందుకు? ఛాన్స్ దొరికి డబ్బులు ఉండాలి, ఫ్లైట్ టికెట్ దొరకాలి, కానీ మనం వెళ్ళమా? ఏముంది అక్కడ? యెరూషలేము గురించి బైబిల్ మాట్లాడిన మాటలు వింటే యెరూషలేముకి కన్నెత్తి కూడా చూడరు ఇప్పుడు. ఒకప్పుడు యెరూషలేము వైపు తిరిగితే ప్రార్థన చేస్తే దేవుడు వినేవాడు. ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అని యెరూషలేముకి సర్టిఫికెట్ ఇచ్చాడు. అందుకే ప్రియులరా, కొన్ని విషయాలు మనకు అవగాహన కానంత లోతుగా ఉంటాయి. అవి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనాలు మనకు అందించి డీల్ చేశాడు. అంటే ఆరాధన ఎక్కడ జరుగుతుంది మరి? ఎలా జరగాలి మరి? ఎక్కడ జరగాలి? యెరూషలేములోనైనా పర్వతం మీదనైనా మీరు ఆరాధింపరు, నా మాట నమ్మమ్మా అని ఇంకొక మాట చెప్తున్నాడు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. చూసారా, ఇప్పుడు తెలియని ఆరాధనలు జరుగుతున్నాయి ప్రపంచంలో. తెలిసిన ఆరాధన, జ్ఞానయుక్తమైన ఆరాధన జరుగుతున్నాయి. అయితే యథార్థమైన ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఆల్రెడీ వచ్చే ఉంది. అంటే యేసు ప్రభు వచ్చేసరికి తండ్రిని ఆరాధించే కాలం ఎలా మారిపోయింది? ఆత్మతో సత్యముతో అంటే చాలా మంది అనుకుంటున్నారు ఆత్మ అంటే నీ ఆత్మ ఒలికే ఆత్మ అనుకుంటున్నాను. అది కాదు. చాలా మందికి అర్థం తెలియాలి. అర్థం తెలియకపోతే నీ ఆరాధన అపార్థం అయిపోద్ది దేవుడికి, నీ జీవితం అభాగ్యం అయిపోద్ది నరకానికి. ఆత్మతో ఆరాధించటం అనగా సత్యముతో ఆరాధించటం అనగా యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం అందరికీ తెలుసు, చాలాసార్లు చదివి ఉంటారు. దేవుడు అంటున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. అంటే సత్యముతో ఆరాధించడం అంటే, వాక్యంతో ఆరాధించడం అంటే, వాక్యముతో నీ జీవితం ముడిపడితే దేవుడిని నువ్వు ఆరాధించినట్టే. వాక్యంతో నీ జీవితం ముడిపడకుండా, వాక్యం అంటే ఏంటో సరి అయినటువంటి రీతిలో నీ యొక్క జ్ఞానము అభివృద్ధి చెందకుండా, వాక్యాన్ని పక్కన పెట్టి అంటే బైబిల్ని పక్కన పెట్టి నీ మూస జీవితంలో వణికేవనుకో, అలాంటి సత్యము దేవుడికి ఇష్టం లేదు. అందుకని చాలా కేర్ఫుల్ తీసుకోవాలి. ఆరాధన అనే అంశం ఎప్పుడైనా చెప్పేటప్పుడు చెప్తాను. అనేక రకాల ఆరాధనలు ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు సాతానుకు కూడా ఆరాధించే ఆరాధన ఉంది భూమి మీద, మీకు తెలుసా? ఇంకా సాతానుకు కూడా మందిరాలు ఉన్నాయి, ఆరాధన జరుగుతుంది. సాతాను కూడా ఒక పక్కన ప్రపంచ ప్రజానికాన్ని లాగి గుప్పిట్లు పెట్టుకుంటుంది. ఇవన్నీ మనకు తెలిస్తే మనం అద్భుతమైన జ్ఞాన అభ్యాసాన్ని పొందుతాం. నిత్యత్వం కొరకు మన యొక్క ప్రయాణాన్ని సిద్ధం చేసుకుంటాం. సత్యము అనగా, సత్యంతో ఆరాధించడం అంటే, సత్యం అనగా వాక్యం, వాక్యం అనగా సత్యం.
అలాగా తండ్రిని ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే యెరూషలేము దేవాలయము మీద అప్పటికే పిచ్చి పట్టి ఉన్న వాళ్ళ పిచ్చిని యేసుక్రీస్తు వారు డీల్ చేసి తీసేస్తున్నారు. అది కాదు, నా మాట నమ్ము, ఎలాగ ఆరాధించాలి, యెరూషలేములో ఆరాధన క్లోజ్ అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయాన్ని చూసి ఏమన్నాడు? దీన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతానన్నాడు. మరి 3 రోజుల్లో కడతానన్నది దేని గురించో తెలుసా? తన శరీరమును దేవాలయమును గురించి. తన శరీరం దేవాలయమా? నేనేం చెప్పడం లేదు, ఆయనే చెప్తున్నాడు. తన శరీరము దేవాలయము అంటున్నాడు. ఆ దేవాలయము ఎలా కట్టబడుతుంది? పరిశుద్ధ గ్రంథ పరిశీలన చేద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా మీరు అంటే ప్రజలు, దేవుని ప్రియులు, పిల్లలు, సజీవమైన రాళ్ళు అంటే నిర్జీవమైన రాళ్ళు. అంటే యెరూషలేము లాంటి దేవాలయం కట్టాలనుకోండి, వాటికి జీవం లేదు, ఊపిరి లేదు, ప్రాణం లేదు. వాటిని ఏమంటారు? నిర్జీవమైన రాళ్ళు. నిర్జీవమైన రాళ్లతో కట్టే దేవాలయం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు ఏ కన్స్ట్రక్షన్ లో ఉన్నారో మీకు తెలుసా? మీరే క్రీస్తు శరీరానికి అంటే ఆ దేవాలయానికి ఒక రాయిగా కట్టబడాలట. చూసారు ఎంత అదృష్టవంతులో మీరు? ఆ మందిరంలో మీరు ఒక రాయిగా మారాలి. అంటే ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు శరీరానికి దగ్గరగా వచ్చి సజీవమైన రాళ్ళుగా మారారనుకోండి. ఎంతమంది ఉన్నారండి ప్రపంచంలో ఇప్పుడు వరకు? ఇప్పుడు జనాభా ప్రజెంట్గా ఉన్న వాళ్ళు చెప్పండి. లేని వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు తర్వాత కలుస్తారు. అయ్యా 800 కోట్ల మంది యేసుక్రీస్తు శరీరంతో సంబంధం కలిగి ఉన్నారనుకోండి. ఈ 800 కోట్ల మంది కలిగి ఉన్న క్రీస్తు శరీరమే దేవాలయం. చూసారా? మీకు తెలియని దేవాలయం ఇంతవరకు చూసారా ఎప్పుడైనా ఈ దేవాలయాన్ని? ఎప్పటికీ రాళ్ళతో కట్టేది, కర్రలతో కట్టేది, ఇలా రేకులు వేసేది, గోడలు కట్టేది, ఇలాంటి దేవాలయమే తప్ప మనము దేవుని ఆలయాన్ని నిజంగా మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మన మనోనేత్రాలు వెలిగించేటటువంటి జ్ఞానయుక్తమైన సంగతులు మన ఎత్తుకు రావడం లేదు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడంట? క్రీస్తు శరీరం అనగానే ఆయన ధరించుకొని వచ్చినటువంటి ఒక్క శరీరాన్ని మనం చూస్తున్నాం. అందుకే సింగిల్ ఫోటో పెడుతున్నాం. యేసుప్రభు ఫోటో అనగానే ఏం పెడుతున్నాం? మనలాంటి మనిషి బొమ్మ పెడుతున్నాం. ఇప్పుడు యేసుప్రభు అలా లేడు. కొన్ని కోట్ల మంది ఆయన శరీరంలో అవయవాలుగా మారిపోయారు. ఇప్పుడు ఎంత పెద్ద పెరిగి ఉంటుందండి? ఇప్పుడు నా శరీరం ఎంత ఉంది, 70 కిలోలు. ఇంకో శరీరం అతికితే ఇంకో 70 80, ఇంకో శరీరం అతికితే ఇంకో 70 80. ఇప్పుడు 800 కోట్ల మంది ఒకే చోట ఒక శరీరముగా అతికితే అవయవాలుగా, వామ్మో ఎంత పెద్ద దేవాలయం అది. అంటే మనం ఊహించడానికి చెప్తున్నాను. ఊహించడానికి దేవుడి యొక్క సంకల్పం, ఆలోచించడానికి. అంటే దేవుడు కడుతున్నటువంటి మందిరం ఇప్పటి వరకు ఇది 3వ మందిరం అనే సంగతి ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇంకా రాళ్ళు పెట్టి కడతానంటాడు ఒక దేశవాడు, ఇంకా బలి అర్పిస్తాను, ఎర్రపేయ కావాలంటాడు తెలివి తక్కువవాడు. ఎర్రపేయ ఎందుకు? ఇంకా బలిస్తావా? యేసుప్రభు బలి నీకు అవసరం లేదా? ఆయన త్యాగాన్ని గుర్తించలేవా? ఆయన చెప్పిన మాటలు అర్థం కావడం లేదా? బైబిల్ గ్రంథాన్ని చవి చూడవా?
ఇంకెప్పటి వరకు గుడ్డివాడుగా మిగిలిపోతావు. ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ అద్భుతమైన మాటలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఎలాగూ దాని యొక్క ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అంటే మనందరినీ అతుకు పెట్టినటువంటి వ్యక్తిగా క్రీస్తున్నాడట. ఆయన శరీరానికి మనం అంటుకట్టబడ్డావా లేదా? అది దేవాలయం, అది దేవుని ఆలయం. క్రీస్తు శరీరమును దేవాలయం కట్టబడిందా? నిర్మించబడిందా? నిర్మించబడుతుందా? అంటే ఇది సంపూర్ణంగా కట్టబడటానికి ఇంకా టైం పడుతుందా? ఆలోచన చేస్తా ఉండండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక వెళ్దాం. ఎఫెసీ 2వ అధ్యాయము 20-22. ప్రతి కట్టడం అంటే ముందు మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, ఒక రాయిలాగా తయారు చేసుకోవాలి. ఆ రాయి ఎలా మారాలి? సజీవమైన రాయిలా మారాలి. అదొక కట్టడం. ఆ కట్టడం ఏం చేయాలి? ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక రింగ్ తయారు చేస్తాడు కంసాలి, ఒక రాయి తీసుకొస్తాడు, ఇక్కడ పెడతాడు. ఆ రింగుని తయారు చేసిన తర్వాత ఆ రింగులో రాయి అమరుస్తాడు. అవునా కదా? ఇది మీకు ఈజీగా తెలిసే విషయం. అలాగే నిన్ను నువ్వు సజీవమైనటువంటి రాయిగా దేవుడికి సమర్పణ ఎప్పుడైతే జరుగుతుందో ఈ సజీవమైన రాయి ఆయనలో కట్టబడుతుందట. కన్స్ట్రక్షన్. దేవాలయం కడుతున్నాడా లేదా? ఎవరు కడుతున్నారు? దేవాలయం ఎవరు కట్టాలని దానియేలు గారి ప్రవచనం ఉంది. దేవాలయం ఎవరు కట్టాలి? ఎవరెవరు? సమాధాన కర్త. ఎవరు కట్టాలి? సమాధానకర్త. ఈ పరిపూర్ణమైన నామధేయానికి అర్హుడు ఎవరు? సొలొమోన్ రాజా. సొలొమోన్ అంటే పేరుకు అర్థమే తప్ప ఆయన సమాధానకర్త కాదు. సమాధానకర్త ఎవరు తెలుసు కదా? యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, మీకు 9:6లో ఉంటుంది. ఏమని? సమాధానకర్త. ఇంకేముంది ఆయనకి? ఆయన భుజముల మీద రాజ్యం కూడా ఆయనే కట్టాలి. మీకు తెలుసా? రాజ్యం కూడా ఆయనే కట్టాలి. మందిరం ఎవరు కట్టాలి? ఆయనే కట్టాలి. ఆయన కడుతుంది కదా. సమాధాన అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టును. మందిరం ఎవరు కట్టాలి? మరలా ఆయన సమాధానకర్త కట్టాలి. ఆయన కడుతున్న మందిరం ఏంటి? ఒక అద్భుతమైనటువంటి, మానవులు ఆలోచించలేనటువంటి, ఆశ్చర్యమైనటువంటి మందిరం. ఆ మందిరం ఏంటట? సజీవమైన రాళ్ల వలె ఉండి దేవునికి అనుకూలముగా మీరుండి ఆ క్రీస్తులో అమర్చబడాలి. క్రీస్తు యేసే ఆయన కూడా ఎవరట? ముఖ్యమైన మూలరాయట. ఇంటికి మూలరాయి వేస్తాం కదా, ఆ దేవాలయానికి మూలరాయి ఎవరో తెలుసా? క్రీస్తే. ఇంకా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది. అప్పుడు అపోస్తులు ప్రవక్తలు వచ్చి క్రీస్తే మూలరాయి, ఆయనకి మీరు అంటుకట్టబడాలని ఈ లేఖనాలను అన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేస్తే లేఖన ప్రకారంగా ఎవరైతే కట్టబడ్డారో వారందరూ ఆ మూలరాయికి అంటుకట్టబడుతూ క్రీస్తు శరీరముగా మారుతున్నారు. క్రీస్తు శరీరాలు ఏం చేస్తున్నాయి తెలుసా? సంఘాలుగా విడిపోయి కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇప్పుడు కలిసి ఉన్నారా? చెప్పండి సార్, కలిసి ఉన్నారా? ఎవరైనా క్రైస్తవులు కలిసి ఉన్నారా? సజీవమైన రాళ్ళ చచ్చిపోయిన రాళ్ళ అండి? క్రైస్తవులు కలిసి ఉన్నారా? అలాగ అడిగితే మీకు ఇష్టం లేదేమో. ఒక సంఘాన్ని చూస్తే ఇంకో సంఘం ఓరుస్తుందా? మా సంఘం వెలుగుస్తుంది, వాళ్ళ సంఘం లేవదు అంటాడు. ఏంటి వారి ఓట నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడు వేను చూసావా? మా సంఘమే వెళ్ళిపోద్ది, ఎత్తబడుతుందట. ఎత్తబడటం. వాళ్ళ సంఘం ఎత్తబడదు, అందులో పరిశుద్ధాత్మ లేదు. ఏమంటే బోధ ఎక్కడ ఉందో పరిశుద్ధాత్మ అక్కడ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తానన్నాడు? సత్యమును గూర్చి సంపూర్ణంగా మీకు తెలియజేస్తానన్నాడు. సర్వసత్యమును మీకు తెలియజేస్తానన్నాడు. సర్వసత్యం తెలియకపోతే మీకు బోధ ఎక్కడ ఉంటుంది? బోధ ఎక్కడ లేదు, అక్కడ పరిశుద్ధాత్మ ఎందుకు ఉంటుంది?
అరిచేది కాదు, దేవుడు అల్లరికర్త కాదు. అరిచేది కాదు ఆత్మ, ఆలోచించేది ఆత్మ, జ్ఞానాన్ని సంపాదించేది ఆత్మ, పరిపూర్ణతను నేర్చుకునేది ఆత్మ, కట్టబడేది ఆత్మ. ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి అంటు కట్టబడేవాడే దేవుని పరిశుద్ధుడు. దేవుని పిల్లలారా, మీరు చాలా కష్టపడితే కానీ క్రీస్తు శరీరానికి అంటు కట్టబడలేరు. ఎందుకంటే మీరు పరిశుద్ధమైన రాయిగా మారాలి కదా కట్టబడాలంటే, ఆత్మ సంబంధమైన. అది చెప్తుంది లేఖనం. 2వ అధ్యాయంలో ఉన్నాం, 20వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తున్నాం. 22 వరకు చదవండి. ప్రతి కట్టడ ఆయనలో చక్కగా అమర్చబడాలట. అంటే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా రాయి అక్కడ ఫిట్టింగ్ చేయాలి. ఇల్లు కట్టడం తెలుసుగా మీకు, ఇటుకలు ఎలా పెడతారు? ఆ ఇటుక అక్కడ సెట్ కాలేదనుకోండి, దాన్ని ఏం చేస్తారు? తీసేసి ఇంకో ఇటుక పెడతారు. అలాగ అమర్చబడాలి. ఇంకా ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము. యెరూషలేము దేవాలయం కాదు. ఇప్పుడు దేవాలయం పేరేంటి? పరిశుద్ధమైన దేవాలయం వగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే కట్టబడుతుంది. కట్టబడుతుందా? ఇప్పటికీ కట్టబడుతుందా? మీరు ఎప్పుడు వచ్చారు క్రీస్తులోకి? అంటే ఒక రాయి పేర్చాడు అనమాట. నేను ఎప్పుడు వచ్చాను? అప్పుడు ఒక రాయి పేర్చాడు అనమాట. ఒక్కొక్కరు వస్తుంటే ఆయన ఒక్కొక్క రాయి పేరుస్తున్నాడు. కట్టబడుతుంది. ఎప్పటి వరకు కట్టబడతాడు? ఎప్పటి వరకు కడతాడు? ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 46 సంవత్సరాలు తీసేయండి, ఇక అయిపోయింది దాని పని. క్రీస్తు కడతానన్న దేవాలయం ఎన్ని సంవత్సరాలు తెలిస్తే మధ్యపోతుంది మనకి. ఇప్పుడు అభిషక్తుడు వచ్చు వరకు ఎప్పుడు వస్తాడు? 2వ రాకడలో. అదే కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కట్టబడిన వాడిని కట్టుకొని పోతాడు, కట్టబడని వాడిని ఇప్పేసిపోతాడు. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? మీరు క్రీస్తునందు దేవాలయం ఒకటికి అభివృద్ధి చెందాలి తప్ప నా దేవాలయం గొప్పది, నేను కట్టిన గోడలు పెద్ద పెద్దయి, ఇంత ఎడల్పు ఉన్నాయి, ఇంత ఎత్తున్నాయి, ఇన్ని రంగులు ఉన్నాయి, ఇన్ని గేట్లు ఉన్నాయి, ఇంత టేకు వాడా, అంత టేకు వాడా. నీ టేకు నువ్వు అక్కడే పాతి పెట్టబడతాడు. అంటే నరకానికి పంపించబడతాడు. అది కాదు దేవాలయం. ఈనాడు ప్రపంచానికి తెలియని అందని మహారహస్య దేవాలయం, పరిశుద్ధ దేవాలయం. అది ఎవరు కడుతున్నారు? క్రీస్తు కడుతున్నాడు. క్రీస్తే ఎందుకు కడుతున్నాడు? ప్రవచనం. ప్రవచనం నాయన, ప్రవచనం. ఈ ప్రవచనాన్ని సొలొమోను ఏమనుకున్నాడు తెలుసా? ఆ సమాధానకర్త నేనే అనుకుని ఓవర్ యాక్షన్ చేశాడు. ఓవర్ యాక్షన్ చేసి తన తండ్రి ఇచ్చినటువంటి సామాగ్రితో పెద్ద దేవాలయం కట్టి బాగా ఆలోచించాడు. కొంచెం దేవుడు ఆయనకు నాలెడ్జ్ ఇచ్చాడులే. ఏమని ఆలోచించాడు తెలుసా? ఇంత పెద్ద దేవాలయం కట్టారు కానీ దేవుడు వచ్చి ఇందులో ఉంటాడా లేడా అని ఆలోచించాడు ఆయన. ఆ విషయం నాకు నచ్చాడు. నాకు ఆలోచిస్తే ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి దేవుడితో చెప్తున్నాడు, అయ్యా నువ్వు నేను కట్టించిన ఈ దేవాలయాల్లో నువ్వు పట్టవు నాయనా అని చెప్పేశాడు. దేవుడికి చెప్పేశాడు. దావీదు గారు ఏమనుకున్నాడు? నేనేంటో అక్కడ నేను సరంబి వేసిన గొప్ప గొప్ప ఇళ్లలో నేను పడుకుంటున్నాను, నా దేవుడికేమో ఆ టెబర్నకల్ ఒకటే మిగిలిపోయింది, అయ్యో గుడారాల్లో ఎంతకాలం ఉంటాడు నా దేవుడు అని ఆయన అనుకున్నాడు. ఆయన ఒక ఫిజికల్ దేవాలయం కట్టాలని ప్లాన్ చేశాడు. అయితే దేవుడు యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ ఎందుకు చేశాడంటే దావీదు స్పిరిచువల్ దేవాలయం కడితే బాగుందని దేవుని కోరిక. దావీదు ఏమైపోయాడంటే స్పిరిచువల్గా కాకుండా ఫిజికల్గా వెళ్ళిపోయాడు. ఆయన కూడా చెక్క చెదారం బంగారం వెండి ఇత్తడి అన్ని పోగు చేయడం ప్రారంభించాడు. దావీదు ఎవరిని పోగు చేసి ఉండాల్సింది? సమాజాన్ని తీసుకొచ్చి దేవుడి కోసం నిలబెట్టి కడితే బాగుండేది. కానీ దావీదు రాంగ్ చెప్పేశాడు, సొలొమోను రాంగ్ చెప్పేశాడు. అలాగని నెహెమ్యా, ఎజ్రా గారు వీళ్ళకు బయలుపరచబడినటువంటి లేఖనాలను బట్టి వారు కట్టినటువంటి మందిరం ఏమైనా నిలిచి ఉందా? రోమా సామ్రాజ్య కాలంలో 70వ ఏట దాన్ని డిస్మాంటిల్ చేసి పారేశారు. 70వ సంవత్సరం రోమా సామ్రాజ్య కాలంలో యెరూషలేము ఏదైతే యేసుప్రభు చూపించాడో ఆ దేవాలయాన్ని మొత్తాన్ని కూలగొట్టి ఇటుక మీద ఇటుక లేకుండా పడద్రోసేశారట. ఎందుకు అలా ఇటుక మీద ఇటుక లేకుండా చేశారో తెలుసా? ప్రవచనాన్ని బట్టి. ఎవరు చెప్పారు ఆ ప్రవచనం తెలుసా? యేసుక్రీస్తు వారు. ఎలా చెప్పాడో చూద్దాం. మంచి మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటే 3 నెలలు పట్టిందండి ఈ 3 ప్రసంగాలు మేము ముందుకు తీసుకెళ్ళాలి. 3 నెలలు.
బుర్రలు రోజు వాసిపోవడమే మాకు. ఏంటి దేవా నీ ప్రణాళిక ఏంటి మాకు తెలియజేయాలి, నేను మీ ప్రజలకి చెప్పాలి. మీ ప్రజలకంటే కూర్చోబెట్టిన ఈ ప్రజలకే కాదు, బయటకు కూడా చెప్పాలి, బయటికి వెళ్ళాలి ఈ సమాచారం అని మేము పట్టుదలతో దేవుని అడిగినప్పుడు, అయ్యా చెప్పండి 24:2 చదవండి. అందుకు ఆయన, మీరన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పాడద్రోయబడును అన్నాడంతే. అదే ప్రవచనం నెరవేర్పు రోమా సామ్రాజ్య పరిపాలనలో 70వ సంవత్సరంలో అటాక్ చేశారు, దేవాలయాన్ని కూర్చారు. రాతి మీద రాయి లేకుండా ఎందుకు కూర్చేశారో తెలుసా? రాతి మీద రాయి లేకుండా చేశారు వాళ్ళు. ఎందుకు చెప్పండి? గోల్డ్ టెంపుల్ అండి అది. ఏం టెంపుల్ అది? బంగారంతో పొదిగారు కదా. దీనికున్న బంగారం విడగొట్టాలంటే ఏం చేయాలి? ఈ రెండు రాళ్ళని మధ్య విడగొట్టేయాలి. అందుకే దేవాలయంలో ఒక్క రాయి కూడా జాయింట్ లేకుండా విడగొట్టేశారట. బంగారాన్ని మొత్తం తోడుకొని వెళ్ళిపోయారు. దేవాలయం డిస్మాంటిల్ అయిపోయింది. అందుకే యేసుక్రీస్తు ముందే ప్రవచించాడు, దీన్ని కొలగొట్టండి నేను తిరిగి కడతా అన్నాడు. అంటే ఆయన కట్టే దేవాలయం గురించి ఆయనకు ముందే అంచనా ఉందన్నమాట. కాబట్టి ప్రియులరా, అలా కట్టిన ఆ దేవాలయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మంచి మాట ఏమన్నాడో తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరంటే నాట్ ఓన్లీ యూ, మీరందరూ అంటే క్రీస్తుకు అంట కట్టిన బడిన ప్రతి ఒక్కరు, అందరూ దేవుని ఆలయం. అందరూ కలిస్తే, నేను ఒక్కనే దేవాలయం అనేటటువంటిదే మీకు తెలుసు అంతవరకే. ఎందుకంటే నీ మైండ్ ప్రిపరేషన్ అది. నేర్చుకునేటప్పుడు ఏం నేర్పాలి? నేర్పాలి. బాగా డిగ్రీకి వచ్చాక పీజీకి వెళ్ళిపోయాక ఏం నేర్పాలి? ఇంకా నేర్పితే బాగోదు, అవునా కదా? ఇది పీజీ సబ్జెక్ట్. ఈ పీజీ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? మీరందరూ కలిస్తే దేవాలయం. ఎలిమెంటరీ స్కూల్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడే దేవాలయం. అది తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 18. మనమంటే భూమి మీద ఉన్న దేవుని కోసం బ్రతుకుతున్న వారందరూ. ఇది మనొక్కరికి, మన సంఘానికి, మన వ్యక్తిత్వానికి కాదు, అందరికీ. ఇదంతా సార్వత్రికం. మనము ప్రజలము, దేవుని బిడ్డలము. మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. అంటే మనందరము కలిస్తే ఆలయ నిర్మాణం. దేవుణ్ణి పట్టాలంటే ఆలయం ఎవరు కట్టాలి? ఇప్పుడు యేసుక్రీస్తు కట్టాలి. చూసారా? మీకు బాగా స్ట్రైక్ అవడానికి, బాగా అర్థం కావడానికి నేను దేన్ని చూపాలా అని ఆలోచిస్తున్నా. నాకు ఒకటి ఉంది మనసులో, అది చెప్తా, ఆలోచించండి. అది ఏదంటే 2.0 వస్తుంది. ఆ పిక్చర్ పేరు నాకు గుర్తురాట్లేదు. రోబో. అందులో వాడు ఒకేసారి మొత్తం ఒక పిట్టలతోటి, గన్నులతోటి ఏదో సెల్ఫ్గా ఒక బాడీ తయారైంది, చూసారా? అలాగే మనుషులందరం మనం క్రీస్తుకి అంటు కట్టబడతాం. అలా అంటు కట్టబడేటటువంటి మనసున్న మీరు ప్రతి ఒక్కరిని ప్రేమించాల్సిందే, శత్రువును కూడా ప్రేమించాల్సిందే. అంటే దయ చూపాలి, జాలి చూపాలి, కరుణ చూపాలి. నీవు క్రీస్తు వలె మారిపోవాలి. క్రీస్తు సారూప్యము కలిగినటువంటి సజీవమైన రాయిగా ఉండాలి. అప్పుడు దేవుడికి అంటుకట్టబడతాడు. అప్పుడు నీలో దేవుడు నివసిస్తాడు. ఆయన ఎక్కడుంటానన్నాడు? పొద్దున్న చెప్పారు కదా, నిర్గమకాండం వాక్యం చెప్పారు కదా మీకు. మీలో చదవండి ఇప్పుడు. కొరింథీ 2వ పత్రిక 6:19. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి. దేవుడు ఎవరిలో ఉంటాడట? మీరందరూ ఉంటే మీలో ఉంటాడు. మీరందరూ దేవుడికి వ్యతిరేకులుగా ఉన్నారనుకోండి, ఎవరిలో ఉండరు. మీరందరికీ పాపం ఉందనుకోండి, పాపము నివారణ చేయలేదనుకోండి, దేవుడు మీలో ఉండడు. మీరందరికీ బలిని నైవేద్యాన్ని ఆపు చేయలేదనుకోండి, మీలో ఉండడు దేవుడు. ఇన్ని జరగటానికి
దానియేలు గారికి జ్ఞానోపదేశం ఇచ్చాడు దేవుడు. ఓపెన్ చేశాడు. అక్కడ ఓపెన్ చేస్తే మనం ఎక్కడికి వచ్చాం? క్రీస్తు శకము 2025లో మాట్లాడుకుంటున్నాం. అద్భుతం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మూడవ దేవాలయం కట్టబడాలా వద్దా? అది ఏ దేవాలయం? క్రీస్తు శరీరం అనే దేవాలయం. ఎవరు కట్టాలి? ఆయన సమాధానకర్త అయి ఉండాలి కట్టాలంటే. ఇంకా రాజ్యాలు, ఆయనకి శత్రు రాజ్యాలన్నీ కూల్చేయాలి. ఆయనకి శత్రు రాజ్యాలు ఉండకూడదు. తెలుసా మీకు ఈ సంగతి? అందుకే యేసుక్రీస్తు వచ్చేసరికి ప్రపంచ 4 సామ్రాజ్యాలు కూకటి వాళ్ళతో కూలిపోయాయి. అదే సామ్రాజ్యం ఒకటి ఉందనుకోండి, ఈయన కూడా సామ్రాజ్యం కట్టాలనుకోండి, అతనికి ప్రమాదాలు ఎమ్మ పొంచి ఉంటాయి. అప్పటికే క్రీస్తుని చంపేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆల్రెడీ ఆయన చంపేయడానికి రోమా సామ్రాజ్యం నిర్ణయం చేసింది. చూసారా? అందుకు ఈయన వచ్చి సామ్రాజ్యాన్ని నిలిపేలోపు శత్రు సామ్రాజ్యాన్ని కూడా కొలుగొట్టేశాడు, ఎగిరిపోయాయన్ని. మూడోది ఏంటి? ఆయన రాజ్యము నిత్యము నిలుచును. దానియేలు గారు ఏమన్నాడు? దానియేలు గారు, ఆ రాజ్యమునకు ఎన్నటికీ నాశనము లేదు, నిత్య రాజ్యం అన్నాడు. నిత్యము అంటే ఎప్పటికీ ఇక ఈ రాజ్యమునకు అంతం లేదు. కాబట్టి ప్రియులారా, అంతము లేని నిత్య రాజ్యానికి మనం వారసులం కావాలంటే క్రీస్తుకి అంటు కట్టబడిన సజీవమైన రాళ్ళ వలె దేవాలయం ఒకటికు అభివృద్ధి చెందాలి. చూసారండి? అక్కడ పాయింట్స్ ఎక్కడికి దేవుడు టార్గెట్ చేసి పెట్టాడు. ఇవాళ మనం ఎంత ఆనందపడాలి చెప్పండి. అంటే మనలో దేవుడు ఉంటానన్నాడు, మీరు దేవాలయం ఒకటి అభివృద్ధి కమ్మన్నాడు అంటే మనం ఎంత ఆనందపడాలి. ఇప్పుడు దేవుడు కట్టించినటువంటి, క్రీస్తు కట్టినటువంటి ఈ దేవాలయమే ప్రపంచ 3వ దేవాలయం. ఇంకో చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, 2 చెప్పాలా? ఓకే. అదేంటంటే అభిషక్తుడు నిర్మూలం కావాలిగా, అవునా కాదు? ఈ దేవాలయం కట్టేసరికి అభిషక్తుడు నిర్మూలం అవ్వాలి కదా. అభిషక్తుడి నిర్మూలం ఎలా జరుగుతుంది? అభిషక్తులు ఎవరు? యేసుక్రీస్తు. ఓకే. ఎలా జరుగుతుందంటే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24. అటు తర్వాత ఆయన అంటే యేసుక్రీస్తు వారు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి అంటే నిర్మూలన చేసి. ఇది అర్థమవుతుందా? తనకు సమస్తమైన ఆధిపత్యం వచ్చింది, తనకు సమస్తమైన బలాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఎవరిచ్చారు? మొట్టమొదట ఈయన మూలరాయిగా నిలబడినప్పుడు దేవుడు ఇచ్చాడు. ఎక్కడ రాయబడింది ఆ మాట? మత్తయి సువార్త 28:19లో రాయబడింది. ఏమని రాయబడింది? నాకు ఈ రాజ్యము అధికారం అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని యేసు వారి ఎందుకు వచ్చి, చూసారు, పరలోకంలో భూమి మీద సర్వాధికారం. సర్వాధికారం అంటే ఫుల్ పవర్. ఈ ఫుల్ పవర్ ఆయన నుంచి మరలా తీసివేసే కాలమే నిర్మూలం. పవర్ తీసేయాలి. పవర్ ఎందుకు తీసేయాలి? ఎందుకు తీసేయాలి? యేసే చెప్తున్నాడు. చదవండి అక్కడ ఇప్పుడు కొరింథీ పత్రికలో. సమస్తమైన బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును అన్నాడు. రాజ్యం అంటే 3వ మందిరం. రాజ్యం అంటే ఇంకేంటో తెలుసా? సంఘం. రాజ్యం అంటే ఆ పరలోక పట్టణం. రాజ్యం అంటే దేవాలయం. రాజ్యం అంటే దేవుని ప్రజలు. రాజ్యం అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు రాజు ఎవరు? ఉన్నాడా? మీకు రాజు ఉన్నాడా? రాజు అయితే రాజ్యం ఎలా ఉంటుంది? ఉన్నాడు. రాజ్యానికి ఏమేమి ఉండాలి తెలుసా మీకు? భూభాగం ఉండాలి, రాజు ఉండాలి, చట్టం ఉండాలి, ఇంకా ప్రజలు ఉండాలి. ఈ 4 పక్కా ఉండాలి, అంతే కదా? ఈ 4గిట్లో ప్రజలు మీరు,
రాజు యేసు, చట్టం బైబిల్. బైబిల్ చట్టాన్ని మీరు మీరకుండా బ్రతకగలిగితే ప్రపంచ చట్టాలన్నీ బైబిల్ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాయి. మిమ్మల్ని ఏలెత్తి చూపగలిగేవాడు ఉన్నాడు మీరు బైబిల్ ప్రకారంగా నడిస్తే. ఈ చట్టాలు మన మీద పనిచేయవు. బైబిల్ చట్టాలు దాటి వెళ్ళిపోయామనుకోండి, చట్టాలు వచ్చి మన మీద కూర్చుంటాయి. ఇంకా భూభాగం ఉందా మరి? భూ దిగంతముల వరకు ఆయన ప్రజలు ఉన్నారు. ప్రపంచంలో 800 కోట్ల మందిలో ఇప్పటికే కట్టబడిన దేవాలయం 300 కోట్ల మంది ప్రజలు ఆయనకి స్వాస్థ్యంగా మారిపోయారు. ఇంకా కడతనే ఉన్నాడు ఆయన. ఇలాగ కట్టబడిన ఈ దేవాలయంలో ఇది సంపూర్ణమైన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడటంటే తనకున్నటువంటి అధికారాన్ని, బలమును అంతా కొట్టివేసి తీసేస్తాడట. మన మీద తనకున్న బలాన్ని, అధికారాన్ని తీసేసి ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవుడు, పరలోక దేవుడికి రాజ్యాన్ని అంటే ఈ దేవాలయాన్ని అప్పుడు ఇచ్చేస్తాడు. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? దేవుడి దగ్గర ఉంటాం. ఈ రాజ్యాన్ని అడ్డగించే మరొక రాజ్యం ఉంది. దాన్ని కూడా కుక్కటి వేలతో పెకిలించి ఆ రాజును కూడా సంహరిస్తాను. ఆ రాజ్యం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో చెలరేగుతున్న సాతాను రాజ్యం. సాతానుకు రాజ్యం ఉందా? ఉందా లేదా? ఉంది. కొరింథీ 15:24. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు అది ఆయన ఈ రాజ్యాన్ని ఎప్పటి వరకు పరిపాలిస్తాడంటే ఈ మందిరాన్ని తన శత్రువులను తన పాదముల కిందకి తీసుకొచ్చేంత వరకు. ఇంకా కడపట నశింపజేయబడు శత్రువు అంటే సాతాను. ఆ శత్రువుని సంహరిస్తాడట దేవుడు, యేసుక్రీస్తు వారు. ఎలాగా? చదవండి. ఎలాగా? నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. ఓకే, ఇది ఇక్కడ ఇట్లా ఉంటే యేసుక్రీస్తు వారు ఈ మనల్ని, ఈ మందిరాన్ని, ఈ రాజ్యాన్ని, ఈ సంఘాన్ని దేవుడికి అప్పగించేటప్పటికీ ఆయనకు ఒక అద్భుతమైన పని ఉంది. ఆ పని ఏంటంటే శత్రు సైన్య సంహారం. అది తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి చాలు. ముగింపాడు అక్కడి నుంచి. ధర్మ విరోధి అంటే ధర్మాన్ని రక్షించేది ఎవరు? క్రీస్తు. క్రీస్తు ధర్మానికి స్వరూపం, సత్యం. ధర్మ విరోధం అంటే అసత్యం, అపవాది. ధర్మ విరోధి బయలుపరచబడును ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత దానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత సాతాన్ని నాశనము చేస్తాడు. అంతటితో భూలోకం క్లోజ్. గాడ్ బ్లెస్ యు ఆల్. వీళ్ళని చచ్చిపోయాక ఇంక సినిమా ఏముంటుందండి? ఉండదు కదా. సాతాను సంహారం క్రీస్తు చేతిలో. మంచిది ప్రియులారా, చక్కటి పాఠాలు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మీరందరూ వర్షమైనా ఇబ్బంది అయినా మరి ఎంతో సమయాన్ని వెచ్చించి దేవుడి సన్నిధిలో నిలబడి దేవుని మాటలు చాలా తెలుసుకున్నారు. మీకు ఏదైనా ఇంకా విశేషంగా తెలుసుకోవాలనిపిస్తే మమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మేము మీకు అందుబాటులో ఉంటాం. మా యొక్క సెల్ ఫోన్ నెంబర్స్ కూడా కావాలంటే తీసుకోండి. ఎప్పుడు ఏ సమస్య మీదనైనా మాట్లాడి మీకు విషయాన్ని అవగాహన చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. దేవుడు అట్టి కృప మరి మనందరికీ దయచేసి దేవుడు వాక్యానుసారంగా మనల్ని స్థిరపరిచి నిత్యత్వానికి చేరు నిమిత్తము క్రీస్తు అనే దేహములో, శరీరములో, ఆలయములో మనం ఒక సజీవమైన రాయిగా జీవించడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకొని నేను ముగిస్తాను. దయగల మా దేవుడా, మీ గణనామానికి స్తోత్రాలు. అనేక విషయాలు మాతో అయా మీ పిల్లలు సుకేష్ ముఖేష్తో మాట్లాడి నాయన బలపరిచి ఇదిగో వచ్చినటువంటి మీ ప్రియులందరూ